ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. ఆదివారం రోజు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హైదరాబాద్ కు తరలివచ్చారు. హెచ్ఐసిసిలో 3500 మందికి సీటింగ్ కెపాసిటీ ఉండగా నిర్వాహకులు 5000 మందికి పాస్లను జారీ చేశారు. ఒక్కసారిగా అభిమానులు వేల సంఖ్యలో చొచ్చుకుని రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు అంచనా వేయలేకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. పలువురు అభిమానులకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు శ్రేయాస్ మీడియా ప్రతినిధులు ప్రకటించారు. కెపాసిటీకి మించి పాసులను ఇచ్చి అభిమానులను గందరగోళానికి గురిచేయడమే కాకుండా పోలీసులకు సరైన సమాచారం ఇవ్వకుండా భద్రతా వైఫల్యానికి కారణమైన శ్రేయాస్ మీడియాపై పోలీసులు కేసు నమోదు చేయాలని అభిమానులు డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంపై స్పందిస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో దేవరా ప్రీ రిలీజ్ వేడుక రద్దవడం పట్ల ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. తనను ఎంతో ప్రేమగా ఆదరించే అభిమాన సోదరులకి నమస్కారం అన్నారు. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం పైన అభిమానుల కంటే తనే ఎక్కువగా బాధపడుతున్నానంటూ తెలిపారు. షూటింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవరా సినిమా కోసం ఎంత కష్టపడ్డామో అభిమానులతో షేర్ చేసుకుందాం అనుకున్నానని చెప్పారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యక్రమం రద్దయిందని, దీనికి అందరికంటే తనే ఎక్కువగా మదన పడుతున్నానని చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు నిర్మాతల్ని, నిర్వాహకుల్ని తప్పు పట్టాల్సిన పని లేదనేది తన అభిప్రాయం అని అన్నారు. మనమంతా ఈ రోజు కలవకపోయినా ఈ నెల 27న థియేటర్లలో కలుసుకుందామన్నారు ఎన్టీఆర్. అభిమానులందరూ గర్వపడేలా సినిమా ఉంటుందని, ఇందులో ఎలాంటి డౌట్ లేదన్నారు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఇంటికి చేరుకోండని అభిమానులకు ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. అభిమాన సోదరులకి నమస్కారం. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని, దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను. మీకంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా. కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వల్ల, లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్. అది ముందుగా మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మాంతో రుణపడిపోయి ఉంటాను. కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27వ తారీఖు మనందరం కలవబోతున్నాం. దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ చూసి, నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే, మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని, దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను. 27వ తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది. అందరూ చూడండి, అందరూ ఆనందించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం, నాకు చాలా అవసరం. సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకొక మాట, మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్.